థ్యాంక్ యూ. నిన్న నెల్లూరు జిల్లాలోని రామకోటయ్య నగర్ సెంటర్లో సాయంకాలం 5:30 గంటలకు ఒక వ్యక్తి హత్య చేయబడినాడు. అతని పేరు శేఖర్ రీతిరాజ్, ఒక అతను 23 సంవత్సరాలు. అతన్ని కొందరు దుండగులు అతన్ని హత్య చేసి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయినారు. ఆ హత్య తెలిసిన వెంటనే ఆ లోకల్ ఇన్స్పెక్టర్ గారు, డిఎస్పీ గారు, ప్రైమ్ డిఎస్పీ గారు అందరూ కూడా, నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ గారు అయినటువంటి సార్ గరుడి సుమిత్ సార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అలాగే ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఇక టీమ్స్ ఫామ్ చేసి ముద్దాయిని ఎవరు హత్య చేశారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముద్దాయి చనిపోయిన అతను డిసీజ్డ్. అలాగే ముద్దాయిలకు గతంలో పాత కక్షలు ఉన్న నేపథ్యంలో ఇది ఒక రిటాలియేషన్గా ఇతన్ని చంపడం జరిగిందండి. అంటే నెల్లూరు జిల్లాలో ఇంతకుముందు చంద్రశేఖర్ చందు అనే అతనికి, అలాగే దేవానంద్ అనే వ్యక్తి, వాళ్ళ గ్యాంగ్ ఒక నంబర్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ మధ్యన పాత కక్షలు ఉన్నాయి. పాత కక్షలు అంటే 2023 సంవత్సరంలో కూడా వీరిపైన ఒక కేసు పెదపాలెం పోలీస్ స్టేషన్లోనే కేసు కట్టడం జరిగింది. తర్వాత దీని నిమిత్తము వీళ్ళ మధ్యన చాలా 8 నెలల గ్యాప్ వచ్చిన తర్వాత నిన్న రీసెంట్గా అతను పిలిపించి తాగి ఉన్న మైకంలో, వీళ్ళు బాగా దుర్వ్యసనాలకు బాగా అలవాటు పడ్డున్నారు అందరూ కూడా, మైకంలో అతనితో మాట్లాడాలని పిలిపించి అతను వాళ్ళిద్దరి వద్ద ఉన్న కత్తులతోటి అతన్ని పడవడం జరిగింది. ఇది పొడిచిన తర్వాత నిందితులు ఎవరైతే ఉన్నారో 4 నిందితులు ప్లస్ ఇంకొక అతను 5 నిందితులు ఉన్నారు. వాళ్ళు చంద్రశేఖర్ చందు, అలాగే సుమంత్ అనతను, షేక్ రెహమాన్, చంద్రగిరి శ్రీనివాసులు అలియాస్ వాసు, షేక్ అస్మిత్, ఈ ముద్దాయిలందరూ కూడా అక్కడి నుంచి పరారయ్యారు. ఇప్పుడు మేము పట్టిన 10 టీముల్లో కూడా అందరూ కూడా క్షుణ్ణంగా వాళ్ళని పట్టుకుని వాళ్ళని అంతా తీసుకురావడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా మీ ముందు ఇందాక చూపించాము. సో వీళ్ళందరూ ఇలాగా రౌడీయిజం చేసి ఫ్రెండ్స్ అయినా సరే ఇలా తాగి ఎట్లాంటి చేసే వాళ్ళందరికీ కూడా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అలాగే వాళ్ళు మితిమీరి ఏమన్నా మిగతా వ్యసనాలకు అలవాటు పడి చేస్తే కనుక వాళ్ళ మీద కూడా ఎక్స్టర్న్మెంట్ యాక్షన్, పీడీ యాక్ట్ చట్టాల కింద పెట్టి వాళ్ళని పంపించడం జరుగుతుంది. సో ఇలాంటి జరిగిన సందర్భంలో పోలీసులు కూడా మేము ఇలాగ ఇంకా బీట్స్ పెంచుతాము, ఇలాంటి రౌడీ ఎలిమెంట్స్ ఏదన్నా సరే ప్రజలు మాకు తెలియపరచవచ్చు, మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాము. థ్యాంక్ యూ. అలాంటి రాజకీయ కారణం ఏం లేదండి, మేము క్షుణ్ణంగా పరిశీలించాము. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.